నేను ఇక్కడ కన్యా లగ్నం తీసుకున్నాను. లగ్నంలో సప్తమ చతుర్థ సప్తమాధిపతి అయిన గురుడు లగ్నంలో ఉన్నాడు. అలాగే వెంబడి కేతు కూడా ఉన్నాడు అన్నమాట. సో ఇతనికి అంటే సప్తమాధిపతి అంటే పబ్లిక్ కమ్యూనికేషన్ గురించి తెలుపుతుంది కనుక సప్తమాధిపతి లగ్నంలో కూర్చున్నాడు. సో పబ్లిక్ కమ్యూనికేషన్ బాగుంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇతనికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది, దైవం గురించిన విజ్ఞానం బాగుంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేతువు మోక్షకారకుడు. అలాగే ఇక్కడ గురువు గురువు దైవకారకుడు, దేవ గురువు. సో ఇక్కడ అంటే నాలెడ్జ్ బాగుంటుంది, అలాగే పబ్లిక్ కమ్యూనికేషన్ కూడా బాగానే ఉంటుంది. సప్తమాని తన స్వక్షేత్రాన్ని గురువు చూస్తాడు కనుక ఇక్కడ బాగుంటుంది. దేవుని గురించిన ప్రసంగాలు ఇస్తాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను బుధుడిని ఇక్కడ బుధుడి అలాగే ఇక్కడ బుధుడి క్షేత్రం కనుక ఇక్కడ కమ్యూనికేషన్ గురించి మాట్లాడతాము. సో బాగా మాట్లాడే తత్వం ఉంటుంది, దేవుని గురించిన వాక్యాలు బాగా చెప్పగలరు, దేవుని తత్వం గురించి బాగా మాట్లాడగలరు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి సప్తమంలో రాహు ఉన్నాడు. సో ఇక్కడ ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉంటాడో వివాహము సప్తమంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉంటాడో వివాహము కొద్దిగా ఆలస్యం, అంటే పాపగ్రహం కదా, ఆలస్య వివాహం లేదా ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఎదుట ఇక్కడ ఎవరైతే సప్తమాధిపతి ఉన్నాడో ఇక్కడ లగ్నంలో కూర్చున్నాడు కనుక ఇక్కడ భార్య అంటే ఎవరైతే అవతల వ్యక్తి ఉంటారో వీళ్ళ వీళ్ళ మాట వినే అవకాశం ఉంటుంది, వీళ్ళ గ్రిప్ లో ఉండే అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే అవతల వ్యక్తి ఎలా అంటే రాహు అంటే కొద్దిగా కన్ఫ్యూజన్ మైండ్ ఉంటుంది కనుక కొద్దిగా ఆలోచన విధానం అబ్స్ట్రగుల్స్ ఉండే అవకాశం ఉంటుంది, అంటే సరిగ్గా ఉండదు, చంచల తత్వం అనేది ఉంటుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యయాధిపతి అయిన రవి ఇక్కడ ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉన్నాడు. అలాగే నీచం పొందాడు. ఇక్కడ శని కూడా నీచం పొందాడు, అది మీరు గమనించుకోవాలి. శని కూడా నీచం పొందాడు. అలాగే ఇక్కడ శని వక్రత్వం ఎందుకు వచ్చింది? రవి నుండి దూరంగా ఉన్నాడు శని కనుక శనికి వక్రత్వం అనేది వచ్చింది అని మనం ఇక్కడ గమనించుకోవచ్చు. సో ఇక్కడ రవి నీచం పొందాడు, వ్యాధిపతి ధన స్థానంలో నీచం పొందాడు కనుక ధనానికి కుటుంబానికి సంబంధించిన వాటిల్లో ఇది అంటే రెండవ స్థానం మనకి ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్కు స్థానం కనుక కొద్దిగా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈయన ఈయన నీచం పొందాడు కదా, వ్యయాధిపతి అంటే సుఖస్థానం శయ్యస్థానం అనేది నీచమయ్యాయి. సో ఇక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉంటుంది. అలాగే రవి ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి మంచి స్థానంలో ఉంటే అప్పుడు బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి కుజుడు ఎవరు? తృతీయ అష్టమాధిపతి. సో తృతీయ అష్టమాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు, అలాగే షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ విపరీత రాజయోగం అనేది ఏర్పడింది అని మనం ఇక్కడ గమనించవచ్చు. సో వీళ్ళ దశలు మహాదశలు లేదా వీళ్ళ నక్షత్రాధిపతులు ఉన్న వారి దశలలో అంతర్దశలు వచ్చినప్పుడు విపరీత రాజయోగాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ విపరీత రాజయోగం అనేది ఏర్పడింది, వారి అంతర్దశల్లో విపరీత రాజయోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మిగతా గ్రహాల స్థితిగతులు చూసి చెప్పాలి. అలాగే ఇక్కడ అష్ పంచమాధిపతి నీచం పొందాడు, ఇక్కడ మనం గమనించుకోవాలి. పంచమాధిపతి నీచం పొందాడు. సో పంచమాధిపతి నీచం పొందినప్పుడు ఏమవుతుంది?
సంతాన సమస్యలు అనేది ఏర్పడతాయి, సంతానం ఆలస్యం అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగే ప్రేమ వివాహం కూడా విఫలమయ్యే అవకాశం ఉంటుంది, ప్రేమ విఫలం అయ్యే అవకాశం ఉంటుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ సప్తమంలో రాహు ఉన్నాడు కదా, సో ఆ విధంగా వివాహం వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. అలాగే ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉండదు అనేది, అంటే ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకోలేరు, వాళ్ళకి ఆలోచన విధానం, ఆలోచన శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్, హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో అది ఆ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో విడిపోయే అవకాశం ఉంటుంది అనమాట, విడగొట్టేది. ఇక్కడ బుధుడి స్థానం కూడా చూసి చెప్పాలి. బుధుడు అంటే లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, బాగున్నాడా లేదా అనేది చూసి చెప్పాలి. ఎందుకంటే బుధుడి స్థానాన్ని బట్టి నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ళకు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఎప్పుడైతే లగ్నాధిపతి వక్రత్వం పొందాడు అనుకోండి, అప్పుడు నిర్ణయం తీసుకునే అధికారం ఉండదు వాళ్ళకి. అంటే వాళ్ళకి నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు, కరెక్ట్ గా తీసుకోలేరు అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ పంచమ స్థానం ఆలోచన స్థానం గనక నిర్ణయం తీసుకునే శక్తి వాళ్ళకి సరిగ్గా ఉండదు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే మిగతా గ్రహాల స్థితిగతులు చూసి మనం చెప్పాలి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు జ్యోతిష్యం నేర్వాలనుకుంటే వేదిక్ మరియు కేపీ ఆస్ట్రాలజీ నా ఈ నంబర్ని సంప్రదించండి. అలాగే మీరు మీ జాతక వివరాల కోసం తెలుసుకోవాలనుకుంటే నా ఈ నంబర్ని సంప్రదించండి. ధన్యవాదాలు.